హాయ్ ఫ్రెండ్స్, ఎన్టీఆర్ పెన్షన్ భరోసా పథకం ద్వారా దివ్యాంగులై 85% సదరం సర్టిఫికేట్లో వికలత్వం ఉండి 15,000 రూపాయల పెన్షన్ పొందాలి అనుకునే వారికి రాష్ట్ర వ్యాప్తంగా జిల్లాల వారీగా ఈ మెడికల్ క్యాంపులనైతే ప్రత్యేకంగా నిర్వహించి వైద్యులు దివ్యాంగులను పరీక్షించి వారికి అర్హత ఉన్నట్లయితే వీరు 15,000 రూపాయల పెన్షన్ తీసుకోవడానికి అర్హులు అంటూ మెడికల్ సర్టిఫికేట్ని అయితే ఇస్తూ ఉన్నారండి. ఇందుకు కొన్ని జిల్లాల్లో ఇప్పటికే మెడికల్ క్యాంపులు ప్రారంభం కాగా మరికొన్ని జిల్లాల్లో ప్రారంభం కావాల్సి ఉంది. ఇక్కడ అధికారులు కూడా సమాచారం అనేది సరిగా ఇవ్వడం లేదండి. కాబట్టి సమాచారం కూడా కొంత ఆలస్యంగానూ వస్తూ ఉంది. అయితే ఎప్పటికప్పుడు తాజా సమాచారాన్ని నేను ముందుగానే కనుక్కొని మన పవన్ టాక్స్ తెలుగు ఛానల్ ద్వారా మీకు తెలియజేస్తూ ఉన్నాను. మీ జిల్లాలో కూడా ఈ ఎన్టీఆర్ మెడికల్ బోర్డు 15,000 రూపాయల పెన్షన్కు సంబంధించి ప్రత్యేక క్యాంపులు జరిగినప్పుడు మీరు ఈ సమాచారాన్ని ముందుగా మీ మొబైల్ ఫోన్ ద్వారా చూసి తెలుసుకోవాలి అనుకుంటే వెంటనే ఈ పవన్ టాక్స్ తెలుగు ఛానల్ అయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. చాలా మంది సబ్స్క్రైబ్ చేస్తున్నారు కానీ గంటపై క్లిక్ చేసి ఆల్ సెలెక్ట్ చేయడం లేదు. అలా చేయకుంటే నోటిఫికేషన్ రావండి. సబ్స్క్రైబ్ చేసిన వారు గంట సింబల్ పై క్లిక్ చేసి ఆల్ సెలెక్ట్ చేసినట్లయితే నేను పెట్టే ప్రతి పోస్టు మీకు నోటిఫికేషన్ ద్వారా వచ్చి తాజా సమాచారాన్ని అయితే తెలుసుకుంటూ ఉంటారు. కాబట్టి ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ వెంటనే లైక్ చేసి ఇంకా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకుంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక ఆ విషయంలోకి వెళ్ళినట్లయితే జిల్లాల వారీగా ఎన్టీఆర్ మెడికల్ బోర్డు క్యాంపులను అయితే ప్రభుత్వం నిర్వహిస్తూ ఉంది. ఈ క్యాంపుల ద్వారా సర్టిఫికేట్ పొందిన వారే 15,000 రూపాయలు అయితే పొందగలుగుతారు. ఇందుకు గాను మనకు కర్నూలు జిల్లా నుంచి వైద్యాధికారులు అయితే తాజా సమాచారం ఇచ్చారండి. ప్రతి బుధవారం జిల్లా ఆసుపత్రిలో మెడికల్ క్యాంప్ నిర్వహిస్తామని, ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు ఈ క్యాంపులు నిర్వహిస్తామని, ప్రస్తుతం ఈ క్యాంపును ఏర్పాటు చేసిన అడ్రస్ అయితే అధికారులు తెలియజేస్తూ ఉన్నారు. ఆ సమాచారాన్ని నేను మీకు ఇప్పుడు తెలియజేస్తాను. రోగులు దివ్యాంగుల సౌకర్యార్థం ఇకపై కర్నూలు ప్రభుత్వ సర్వజన వైద్యశాలలో సదరం క్యాంపు ఓపీ నెంబర్ 41లో నిర్వహించనున్నట్లు ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ కె వెంకటేశ్వర్లు గారైతే ఒక ప్రకటన ద్వారా తెలియజేస్తూ ఉన్నారండి. ప్రతి బుధవారం ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు ధన్వంతరి హాలులో నిర్వహించే మెడికల్ బోర్డు సదరం క్యాంపు ఓపీ నెంబర్ 41లో ఇకపై నిర్వహించనున్నట్లు చెప్పారు. ఇకపై ఎన్టీఆర్ భరోసా పెన్షన్ స్కీమ్, ఆరోగ్య పింఛన్లు, మెడికల్ బోర్డు సదరం క్యాంపు ఇక్కడికే దివ్యాంగులు వచ్చినట్లయితే వారి పరీక్షించి వైద్యులు అయితే సర్టిఫికెట్ జారీ చేస్తారని తెలుపుతూ ఉన్నారండి. అంటే ఇక్కడ ఈ ప్రభుత్వ ఆసుపత్రిలో లిఫ్ట్ అనేవి సరిగా పనిచేయడం లేదని, ఇక్కడికి వచ్చే దివ్యాంగులకు సదరం క్యాంపులు అటెండ్ అయ్యేటప్పుడు ఓపీకి వెళ్లాలంటే ఇబ్బందిగా ఉందని ఇక్కడ ఈ ఓపీ విభాగాన్ని అయితే మార్చడం జరిగింది. దానికి సంబంధించి కూడా వివరాలు అయితే ఇలా ఉన్నాయి. కర్నూలు సర్వజన వైద్యశాలలోని మెడికల్ సర్టిఫికెట్ బోర్డును ధన్వంతరి హాలులో కాకుండా సదరం మార్చుడి దగ్గర ఓపీ నెంబర్ 41లో నిర్వహిస్తున్నట్లు ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ కె వెంకటేశ్వర్ గారు అయితే వెల్లడించారండి. లిఫ్ట్ పనిచేయకపోవడంతో అక్కడికి మార్చినట్టు తెలియజేశారు. ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు ఈ సర్టిఫికెట్లు అయితే అర్హులకు ఇస్తామన్నారు. ప్రభుత్వం రోగులకు పెన్షన్ పెంచడానికి అనుమతులు జారీ చేసిందని తెలిపారు. చూశారు కదా, ఇక్కడ మెడికల్ పెన్షన్ తీసుకునే వారికి పింఛన్లు పెంపు చేశామని ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని, ఎవరైతే మెడికల్ క్యాంప్ ద్వారా 15,000 రూపాయలకు ప్రత్యేకంగా సర్టిఫికెట్లు తీసుకోవాలి అనుకునేవారు ప్రతి బుధవారం ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు జరిగే ఈ శిబిరాలకైతే అటెండ్ కావాలి అంటూ ఇక్కడ మనకు కర్నూలు జిల్లా వైద్యాధికారులు అయితే తెలియజేస్తూ ఉన్నారు. కర్నూలు జిల్లాకు సంబంధించిన దివ్యాంగులు ఎవరైనా ఈ మెడికల్ సర్టిఫికేట్ కావాలి అనుకుంటే మీరు బుధవారం జరిగే సదరం క్యాంపులకైతే అటెండ్ అయ్యి మీ మెడికల్ సర్టిఫికేట్ అయితే పొందండి. ఇప్పటికే మెడికల్ సర్టిఫికేట్ సంబంధించి ఇక్కడ దరఖాస్తు ఫారాన్ని ప్రభుత్వం విడుదల చేసింది. నేను ఈ దరఖాస్తు ఫారాన్ని కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఆ లింక్ ఓపెన్ చేసి ఆ పీడిఎఫ్ని మీరు డౌన్లోడ్ చేసుకుని ఫిలప్ చేసుకుని నేరుగా మీరు కర్నూలు జిల్లా ఆసుపత్రికి వెళ్ళినట్లయితే అక్కడ వైద్యులు మిమ్మల్ని పరీక్షించి ఈ మెడికల్ సర్టిఫికేట్ అయితే ఇస్తారు. ఆ తర్వాత మీరు ప్రతి నెల 15,000 రూపాయల పెన్షన్ అయితే పొందుతారు. ఎప్పటికప్పుడు దివ్యాంగులకు సంబంధించి సదరం స్టార్ట్ అయినా మెడికల్ క్యాంపులైనా ఏ సమాచారం ఉన్నా ఉన్నది ఉన్నట్టుగా మన పవన్ టాక్స్ తెలుగు ఛానల్ ద్వారా మీరు చూసి తెలుసుకోవాలి అనుకుంటే వెంటనే ఈ ఛానల్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. నమస్కారం.